ప్రపంచం ఒక కుగ్రామం అయింది. గ్లోబలైజ్డ్ వరల్డ్లో ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు సంపాదించి అక్కడ డబ్బులు ఆర్జించడం చాలా సాధారణం అయిపోయింది. ఒక దేశానికి వెళ్ళి మన వాళ్ళు మనకి డబ్బులు తిరిగి పంపిస్తే దాన్ని రెమిటెన్సెస్ అంటారు. ఉదాహరణకి ఇప్పుడు ప్రవాస భారతీయులు ఇతర దేశాలకు వెళ్ళి అక్కడి నుంచి తమ మాతృదేశానికి తమ బంధువులకు కానీ ఇంట్లో వాళ్ళకి కానీ ఫ్రెండ్స్కి కానీ డబ్బులు పంపిస్తుంటే వాటినే రెమిటెన్సెస్ అంటారు. గత 3 సంవత్సరాల నుంచి భారతదేశానికి వచ్చే రెమిటెన్సెసే ప్రపంచంలో ఎక్కువగా వచ్చే రెమిటెన్సెస్. 3 సంవత్సరాల క్రితం వరకు చైనా టాప్లో ఉండేది. అంటే చైనీయులు ఇతర దేశాలకు వెళ్ళి డబ్బులు సంపాదించి చైనాకి పంపిస్తూ ఉండేవాళ్ళు అనమాట. కానీ 3 సంవత్సరాల నుంచి కూడా భారతదేశం టాప్లో ఉంది. లాస్ట్ ఇయర్ $89 బిలియన్ భారతదేశానికి వచ్చాయి. ఈ సంవత్సరం $100 బిలియన్ దాటబోతుందంట. ఇది వరల్డ్ రికార్డ్ అని చెప్తున్నారు. డిసెంబర్ ఆఖరి కనుక మనం చూసుకోగలిగితే ఇట్స్ గోయింగ్ టు బి మోర్ దాన్ $100 బిలియన్ అంట. ఇండియన్ మైగ్రెంట్ వర్కర్స్ ఇదంతా ఎంత కష్టపడి చేస్తున్నారు. ఇంతకుముందు మనం ఎక్కువగా మన వాళ్ళందరూ ఏ దేశం నుంచి పంపించేవాళ్ళు అంటే ఎక్కువగా గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ నుంచి. అయితే అక్కడంతా బ్లూ కాలర్ జాబ్లు, తక్కువ జీతాలు. ఇప్పుడు మనం ఎక్కువగా హై ఇన్కమ్ కంట్రీస్కి వెళ్తున్నాం. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇట్లాంటి సింగపూర్, ఇట్లా పెద్ద పెద్ద దేశాలకు వెళ్ళి డెవలప్డ్ దేశాలు హై ఇన్కమ్ గ్రూప్స్ కంట్రీస్కి వీటికి వెళ్తే దానిలో కూడా హైలీ స్కిల్ జాబ్స్కి వెళ్తాం అనమాట. దాంతో వీళ్ళకి వచ్చే డబ్బులు కూడా చాలా పెరిగిపోయాయి. అండ్ ఇండియాకి వచ్చే రెమిటెన్సెస్ కూడా పెరిగిపోయాయి. మనం గమనిస్తే కేరళ రాష్ట్రం అయితే చాలా వరకు రెమిటెన్సెస్ మీద ఆధారపడి ఉంటుంది. కేరళలో ప్రతి కుటుంబంలో ఎవరో ఒకళ్ళు అబ్రాడ్లో, ముఖ్యంగా ఈ గల్ఫ్ కంట్రీస్లో ఉండి అక్కడి నుంచి డబ్బులు పంపిస్తూ ఉంటారనమాట. రెమిటెన్సెస్ అంటే ఎవరైనా ఎన్ఆర్ఎస్ ప్రవాస భారతీయులు ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగం సంపాదించి అక్కడి నుంచి వాళ్ళ కుటుంబానికి కానీ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ డబ్బులు పంపిస్తుంటే దాన్ని రెమిటెన్సెస్ అంటారు. భారతదేశ జీడిపిలో దాదాపు 3% రెమిటెన్సెస్ ఉంటాయని చెప్పొచ్చు. అంటే మన జీడిపితో పోల్చుకుంటే మన రెమిటెన్సెస్ 3% ఉంటాయన్నమాట. వరల్డ్ బ్యాంక్ స్టడీ ప్రకారం ఇంతకుముందు మనం యుఏఈ నుంచి ఎక్కువ డబ్బులు వచ్చాయి. ఇప్పుడు మనకి అమెరికా నుంచి ఎక్కువగా రెమిటెన్సెస్ వస్తున్నాయి. ఇంతకుముందేమో యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి వచ్చాయి. ఇప్పుడు ఇది ఎక్కువగా అమెరికా నుంచి వస్తున్నాయి అనమాట. హిస్టారికల్గా చూసుకుంటే మనకి ఎక్కువగా పాత రోజుల్లో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ నుంచి ఎక్కువ వచ్చాయి అనమాట. ముఖ్యంగా సౌత్ ఏషియా కూడా ఎక్కువ వచ్చాయి జీసీసీ నుంచి. కానీ ఈ మధ్య మాత్రం ఏమవుతుందంటే ఎక్కువగా ఇండియన్స్ కూడా అమెరికా, ఆస్ట్రేలియా ఇలాంటి దేశాలు వెళ్ళడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. హై స్కిల్ జాబ్స్ ఎక్కువ సంపాదించుకుంటున్నారు అనమాట. ముఖ్యంగా కరోనా టైంలో చాలామంది జీసీసీ కంట్రీస్ నుంచి బయటకు వచ్చేసారు ఇండియన్స్ కూడా. అండ్ ఎక్కువ మంది తర్వాత కాలంలో కూడా ఈ కంట్రీస్కి ఎక్కువ వెళ్తున్నారు. దాంతోపాటు ఈ కంట్రీస్ కూడా ఈ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ కూడా 2022లో వెళ్ళి అక్కడి నుంచి సంపాదించుకునే వాళ్ళు కూడా పెరిగారంట. దానికి కారణం ఏంటంటే 2021లో కరోనా వల్ల 2 సంవత్సరాల పాటు చాలామంది ఎంప్లాయ్మెంట్ లేకుండా ఇండియాకి తిరిగి వచ్చి తర్వాత మళ్ళీ రిటర్న్ వెళ్ళే సందర్భంలో కూడా మనకి రెమిటెన్సెస్ పెరిగాయని చెప్పొచ్చు అనమాట. సో మనం చూస్తే లాస్ట్ ఇయర్ 2021 రిపోర్ట్ ప్రకారం ఇండియాకు వచ్చిన రెమిటెన్సెస్ $89.4 బిలియన్ అనమాట. 2022లో ఈ ఇయర్ దాదాపు $100 బిలియన్ దాటుద్దని అంచనా. లాస్ట్ ఇయర్ మనం చూస్తే 7.5% ఇంక్రీజ్ అయిందంట రెమిటెన్సెస్ 2021లో. 2022లో ఇది 12% ఇంక్రీజ్ అవుతుందంట. సో ఇది గొప్ప విషయమే చెప్పొచ్చు. ప్రపంచవ్యాప్తంగా రెమిటెన్సెస్ ఏ దేశాలకు ఎక్కువ వస్తున్నాయి అంటే మొదట ఇండియా, రెండోది మెక్సికో, మూడోది చైనా, నాలుగోది ఫిలిప్పీన్స్, ఐదోది ఈజిప్ట్. యాక్చువల్గా 3 years బ్యాక్ వరకు కూడా చైనా టాప్లో ఉండేది రెమిటెన్సెస్లో. అంటే ప్రవాస చైనీయులు చైనాకి ఎక్కువ పంపించేవాళ్ళు. కానీ ఇండియా, మెక్సికో చైనాని దాటేసాయి అనమాట. కానీ ఇండియాకి మెక్సికోకి కూడా చాలా డిఫరెన్స్ ఉంది. ఇండియాకి దాదాపు $100 బిలియన్ వస్తుంటే మెక్సికోకి $60 బిలియన్, అంతకంటే తక్కువ చైనాకి అనమాట. సో దీంతో పాటు భారతదేశానికి సంబంధించి చూస్తే ఈ మధ్య ఇండియా నుంచి ఎక్కువ ఇతర దేశాలకు వెళ్తున్న వాళ్ళందరూ కూడా అమెరికా మేజర్గా దాదాపు 23% రెమిటెన్సెస్ మనకి యుఎస్ నుంచి వస్తున్నాయంట. అండ్ దాంతోపాటు డాలర్ వాల్యూ కూడా పెరిగింది కదా. అంటే ఇతర దేశాలు ఉదాహరణకి అమెరికా నుంచి రెమిటెన్సెస్ వస్తున్నాయి అనుకోండి. ఇంతకుముందు వాళ్ళు $100 పంపిస్తే 60,000 వచ్చాయి, ఇప్పుడు 80,000 వస్తున్నాయి. అట్లా కూడా మనం చూసుకుంటే రెమిటెన్సెస్లో రూపీ డిప్రిసియేట్ అవటం కూడా కొంతవరకు రెమిటెన్సెస్ పెరగడానికి కారకం అవుతుందని చెప్తున్నారనమాట. దాంతోపాటు మనం చూస్తే 2016-17 నుంచి 2020-21 మధ్య చూస్తే అమెరికా, యూకే, సింగపూర్ యొక్క రెమిటెన్సెస్ భారతదేశానికి వచ్చే రెమిటెన్సెస్ షేరు 26% నుంచి 36% పెరిగిందంట. అంటే 3 దేశాల నుంచి మనకు వచ్చే రెమిటెన్సెస్ అమెరికా, యూకే, సింగపూర్. అలానే
గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ 5 దేశాలు సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, ఒమన్, ఖతార్ ఈ దేశాల నుంచి వచ్చే షేర్ తగ్గింది 54% నుంచి 28% వరకు. మొత్తం భారతదేశానికి వచ్చే రెమిటెన్సెస్లో 23% రెమిటెన్సెస్ ఇప్పుడు ఈ మధ్య వస్తున్న రెమిటెన్సెస్లో దాదాపు 23% మనకి కేవలం అమెరికా నుంచే వస్తున్నాయంట. సో దాంతోపాటు ఈ కొన్ని కంట్రీస్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ కూడా వర్కర్స్ని ఎక్కువ ఎంప్లాయ్ చేసుకోవడం, ఆయిల్ ప్రైజెస్ పెరుగుతుండటం, వాటికి ఆయిల్ డిమాండ్ పెరుగుతుండటంతో వర్కర్స్ కూడా పని ఎక్కువైందంట. దాంతో ఆ రెమిటెన్సెస్ కూడా వాళ్ళు కూడా ఎక్కువ వెళ్ళి జాబ్ సంపాదించుకుంటున్నారు. డిమాండ్ ఫర్ లేబర్ కూడా పెరిగిందనమాట. యుఎస్ లాంటి దేశాల్లో మనకి వేజ్ హైక్స్ కూడా పెరిగాయి. జీతాలు పెరిగేసరికి రెమిటెన్సెస్ కూడా పెరిగాయి అనమాట. అంటే వాళ్ళ ఖర్చులకు పోను మిగిలిన నగదు మొత్తం రెమిటెన్సెస్ ద్వారా పంపించిన వేజ్ హైక్ ఉంటేనే కదా పంపించగలరు. కాబట్టి చాలా దేశాల్లో జీతాలు పెరగడం కూడా రెమిటెన్సెస్ పెరగడానికి కారణం అని నిపుణులు అంటున్నారు. ఓవరాల్గా అయితే భారతదేశానికి రెమిటెన్సెస్ పెరిగాయి. ఇండియా టాప్ వరల్డ్ రికార్డ్ సృష్టించబోతుంది. $100 బిలియన్ మార్క్ అనేది దాటబోతుంది ఈ సంవత్సరాన్ని నిపుణులు చెప్తున్నారు.